ఓసారి యేసు ప్రభు తన శిష్యులతో కూడా నాయీను అనే గ్రామానికి వెళ్ళబోతున్నాడు. ఆ ఊరి పొలిమేరల్లోకి వచ్చేసరికి ఆయనకు ఏడుపుల శబ్దం వినబడింది, ఎవరో ఏడుస్తున్నట్లు. వెంటనే ఆయనతో ఉన్న వాళ్ళతో చెప్పాడు ఆయన, బాబు, నాతో ఉన్న ప్రజలారా, మీరు మీ పాటలు ఆపండి, నాకు ఎక్కడి నుంచో ఏడుపుల శబ్దం వినబడుతుంది అన్నాడు. మరి కాసేపటికి ఊళ్ళో నుంచి ఒకడిని పాడిగట్టి తీసుకొని వస్తున్నారు. ఆ పాడి వెంట ఉన్న వాళ్ళంతా ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇలా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తుంటే యేసు ప్రభు వాళ్ళని, ఆగండి, ఎక్కడికి మీరు వెళ్తున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా, మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ సచ్చినోడు సావగా నిన్నటి రోజున ఈ క్షణం వరకు మా ఏడుపులు ఆగలేదు బాబు. వీడిని తీసుకెళ్ళి పాతి పెడితే, వీడిని తీసుకెళ్ళి దహనం చేస్తే మాకు విశ్రాంతి ఉంటుంది బాబు. వీడిని తీసుకెళ్ళి కాల్ చేస్తే, లేకపోతే పాతి పెడితే మాకు విశ్రాంతి ఉంటుందయ్యా. అందుకని ఊరు బయటికి మేము వెళుతున్నాం, సమాధులతోటికి వెళ్తున్నాం అని వాళ్ళు అన్నారు. ఓహో, మీరు మరణంతో ఉన్నారు గనుక మీరు ఏడుస్తున్నారా? మరి యేసయ్యతో ఉన్న వాళ్ళని చూసి మీరు సంతోషంగా ఆనందంగా కీర్తనలు పాడుకుంటూ ఉత్సాహంగా ఉన్నారే, మరి మీరంతా ఉత్సాహంగా ఎందుకున్నట్లు అని వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, మేము సజీవుడవైన జీవాధిపతివైన, జీవాన్ని సమృద్ధిగా ఇవ్వగలిగిన నీతో ఉన్నాం గనుక మేము మా కన్నీళ్లు తొలగి, మా రోగాలు బాగయి, మమ్మల్ని పట్టి పీడిస్తున్న దయ్యాలలోంచి మేము విడుదల పొంది మేము ఆనందంగా పరవశం చెందుతూ మీ వెంట నడుస్తున్నామయ్యా అని వాళ్ళు అన్నారు. గమనించండి, యేసుతో ఉన్న వాళ్ళు పాటలు పాడుకుంటూ ఊళ్ళోకి వెళ్ళబోతున్నారు. మరణముతో ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఊళ్ళో నుంచి ఊరు వెలుపలికి వస్తున్నారు, పొలిమేరల్లో కలిశారు. ఈ రెండు గ్రూపుల ప్రజలు ఊరు బయట పొలిమేరల్లో కలిశారు. ఒక ప్రక్కన మరణం, మరో ప్రక్కన జీవాధిపతి అయిన యేసు. యేసు ప్రభు అంటాడు, మరణమా నీ ముయ్యెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు విరిచే నేను ఇక్కడుండగా నన్ను దాటి వెళతావా? వెళ్ళేదానికి వీలు కాదు, ఆగు. మరణాన్ని మోసుకొని వెళుతున్న వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మేము మరణంతో ఉన్నాం బాబు, అందుకని మేము ఏడుస్తున్నాం, నిట్టూర్పులు విడుస్తున్నాం, నిరాశల మధ్యలో ఉన్నాం, జీవితంలో ఏ గమ్యము లేని పరిస్థితుల్లో తప్పిస్తూ శాపాన్ని అనుభవిస్తున్నామయ్యా, మేము మరణముతో ఉన్నాం అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరులారా, మరి మీ వ్యక్తిగత జీవితాలని ఒక్కసారి పరీక్షిస్తే మీరు ఈ రోజున మరణముతో ఉన్నారా, లేక జీవాధిపతి అయిన యేసుతో ఉన్నారా? ఈ రాత్రి ప్రభు మరణముని ఆపి, మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తీసుకొని రావాలని ఆయన ఆశించిన వాడై ఈ వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. జీవముతో ఉన్న వాళ్ళ ముఖం చూస్తే తెలిసిపోద్దండి, ఆ ముఖంలో ఉన్న ఆ కళే వేరు.
యేసయ్యతో ఉన్న వాళ్ళ ముఖాలలో ఉన్నటువంటి ఆ రక్షణ ఆనందమే వేరు. అది కొట్టొచ్చినట్టుగా కనబడిపోతుంది. కానీ మరణముతో ఉన్న వాళ్ళ పరిస్థితులు దారుణం. నేను మీలో చాలా మందిని చూస్తున్నాను మరణముతో ఉన్నట్లు. ఆ పాస్టర్ గారు నాకు చెప్పింది ఏంటంటే, మంచి బిలీవరు అని. మంచి బిలీవర్ అని, మారు మనసు పొందినోడు కాదు, బాప్తిసం పొందినోడు కాదు, మంచి బిలీవర్ అని చెప్పాడు పాస్టర్ గారు. ఎందుకంటే డబ్బులు ఏమైనా ఎక్కువ ఇస్తున్నాడేమో నాకు తెలియదు, సందాలు బాగా ఇస్తున్నాడేమో. మంచి బిలీవర్ అన్నాడు. బాప్తిసం పొందావా అని అడిగితే పొందలేదన్నాడు. రక్షణ పొందావా అంటే పొంది ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను అన్నాడు. రక్షణ పొందావా తమ్ముడా, బ్రదర్? రక్షణ పొందావా? రక్షణ పొంది ఉన్నానని అనుకుంటూ ఉన్నాను. పెళ్ళయిందా? అయింది. ఎప్పుడో 90వ సంవత్సరం ఈ నెల, జూన్ నెల. పెళ్ళయిందా? అయింది. అయింది అని చెప్పొద్దురా, అయిందని అనుకుంటూ ఉండు. అయిందని అనుకుంటూ ఉండరా బాబు. అయిందని ఖచ్చితంగా చెప్తున్నావేమిటి? పెళ్ళి అయింది కనుక ఖచ్చితంగా అయింది అని చెప్తున్నాడు. రక్షణ పొందలేదు కనుక రక్షణ పొంది ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే క్రైస్తవునిగా పుట్టాను కనుక, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కనుక నేను రక్షణ పొంది ఉన్నానని అనుకుంటూ ఉన్నాడట. నేనన్నాను, శరీర సంబంధమైన ఆశలు తీర్చుకునేందుకు వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకున్నానని నిశ్చయం నీకు వచ్చిందే, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి నిశ్చయం, నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా, నీ ఆత్మ అగ్నిలో మండకుండా, నీ ఆత్మ క్రీస్తు రక్తం చేత కడగబడిన రక్షణ నిశ్చయం పొంది ఉన్నారని ధైర్యంగా నీవెందుకు చెప్పలేకపోతున్నావు? ఏమనండి, మా సంఘాల్లో అవన్నీ లేవండి. ఏసన్ గారు, మా సంఘాల్లో అవన్నీ లేవండి. రక్షణ పొందావని ఎవడు అడగడండి. మీ పాస్టర్లకు ఉండే రోగమే ఇదే. పాస్టర్లకు ఉండే రోగం అంట రక్షణ పొందావా అని అడగడం. రక్షణ పొందావా అని అడగకపోతే నీ వ్యక్తిగత జీవితం నరకంలో వెళ్తుంటే, నీ ఆత్మ చావకుండా, పురుగు చావకుండా, అగ్ని ఆరకుండా నీ జీవితం అంతా శాపంగా మారుతుంటే చూస్తూ ఊరుకోవాలా? రక్షణ పొందినవాడు, రక్షణ పొందావా లేదా తమ్ముడా? ఏ వాక్యం చేత రక్షించబడ్డావు? ఎప్పుడు నీ పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడ్డావు? ఎప్పుడు నీ అక్రమాన్ని వదిలావు? ఎప్పుడు నీ శాపంలో నుంచి నువ్వు వెలుపటికి వచ్చావు? చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన రోజు ఎప్పుడు అని అడగాలి. అడిగి తెలుసుకోవాలి. అది పాస్టర్లకు ఉండే రోగం కాదు, నీకుండే పాపములో ఉండే రోగం. అది మరణముతో పెరుగులాడుతున్న రోగం మీకుంది, అది పాస్టర్లకు లేదు. అది కనుక నీవు రక్షణ పొంది ఉండాలి. పాపములో కొనసాగేవాడు, పాపములో జీవిస్తున్నవాడు బ్రతికి ఉన్న సచ్చిన వాణితో సమానం. ఆ మధ్య నేను మద్రాసులో చర్చికి వెళ్ళా. ఆ చర్చి ఎప్పుడు నిండలేదంటండి, ఆ రోజు నిండింది. ఫుల్గా వచ్చారు జనం. ఆదివారం ఉదయం ఆరాధనకి నేను అక్కడ ఉన్నా. ఏం జరిగిందో తెలుసా? వాక్యం చెప్తా ఉంటే ఒకతను అక్కడ కూర్చున్నాడు. కళకళలాడుతున్న ముఖం, నవ్వుతున్నాడు. నేను చెప్పే మాటలంతా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. నేను ఏ మాట చెప్తే దాన్ని మళ్ళా అంటున్నాడు. పర్వాలేదు, ఒక్కడన్నా వింటున్నాడు. వీళ్ళంతా సీరియస్గా చూస్తూ కూర్చున్నారు నా ఎదుట. సీరియస్గా ఉన్నారు. వీళ్ళ ముఖాలంటే కళగా లేదు. అతని మొహం బాగానే కళగా ఉంది. పర్లేదులే, నేను చెప్పిన మాట మళ్ళా చెప్తున్నాడని అనుకుంటూ నేను చెప్తానే ఉన్న వాక్యం. ఆ రోజు అంతలో ఆ చర్చిలో 4 కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు నెమ్మదిగా లేచి వచ్చి 2 రెట్లు పట్టుకుని, జుట్టు ఒకడు పట్టుకుని గతగతగా తీసుకెళ్ళిపోయారు బయటికి. చర్చి బయటికి తీసుకెళ్ళిపోతే వదలండ్రా అంటాడు అతను. వదిలేవలేవాయి అంటారు వాళ్ళు. వాళ్ళకి పెద్ద గొడవ జరుగుతుంది అక్కడ. అసలు అక్కడ జరిగిన గొడవ తర్వాత నేను తెలుసుకున్నా. ఏం జరిగిందంటే, అతన్ని ఇంటికి వెళ్ళమంటారు వాళ్ళు. నువ్వు ఇంటికి పోయి పడుకో, నువ్వు ఇప్పుడు ఫుల్గా దాగి ఉన్నావు, వెళ్ళి పడుకో, చర్చిలో రావద్దు, వెళ్ళి పడుకో. ఒరే, నేను సంఘ పెద్దనైతే అంటాడు ఆయన. సంఘ పెద్దనైతే అయ్యావు కానీ ఇంటికి పో, నా మాటిని ఇంటికి పో. గెస్ట్ స్పీకర్ వచ్చినాడు, మేము వాక్యం వినాలని వచ్చాం, నా మాటిని ఇంటికి వెళ్ళా
అంటే రై ఆదివారం ఆరాధనలో లేకుండా ఇంటికి పోమంటామంటారా? హ్యాక్! నేను పుట్టిన తర్వాత నా జీవితంలో ఇప్పటికీ ఆరాధన మానలేదురా. ఆదివారం ఆరాధన మానినోడు పరిగమాలు దున్నపోతురా. ఆదివారం ఆరాధన నేను మానలేదురా. వెళ్ళమంటావేంట్రా దేవుని వాక్యం వింటుంటే? వాళ్ళంటారు నువ్వు ఆరాధన మానవో, సారాయి మానవో, ఆరాధన మానవో, సిగరెటు మానవో, ఆరాధన మానవో, ఆ కొంపకెళ్ళడం మానవో, నా మాటని వెళ్ళు, నీ వెళ్ళనురా అన్నాడు. అక్కడే నిలబడుకొని నేను చెప్పే వాక్యం యమాశ్రద్ధగా వింటున్నాడు. అక్కడ రోడ్డు ఇది చర్చి బయట అక్కడ నిలబడుకొని వింటున్నాడు. పోలా, ఇంటికి పోడండి, పొరపాటున పోడు, ఆరాధన వదిలిపెట్టి పోడు. ఎందుకంటే సందాలు తర్వాత లెక్క పెట్టాల్సింది ఈయనే. ఎట్లా వెళ్తాడు? వెళ్ళడో ఆ సంఘ పెద్ద. ఎందుకు వెళ్తాడు? వెళ్ళడో నేను వెళ్ళరా అని అక్కడ నిలబడుకొని నా వాక్యం వింటా ఉన్నాడని శ్రద్ధగా వింటాడు. నేను ప్రసంగం చేసేవాడిని చేయకుండా మధ్యలో ఒక చిన్న పాట పాడేసరికి ఈ వాయించే వాళ్ళు ఉన్నారే, ఈ వాయించేవాడు అక్కడ లేడు. వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు. వాయించినంతసేపు వాయించారా వాళ్ళంతా సినిమాకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు ఒక్కరు లేరు. వాక్యానికి ఉండరాళ్ళు. వాయించినంతసేపే, ఆ పాటలు పాడినంతసేపే. మళ్ళీ వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు. మార్నింగ్ షో అంట వెళ్ళిపోయారు. నేను పాట పాడేసరికి అది వాయించేవాళ్ళు ఎవరు కనబడకపోయేసరికి తాగుబోతున్నాడు, ఎదుగుదోదుగా అక్కడున్నాడే, ఆడికి భలే బాధ వచ్చి దుర్మార్గులు యాదవలం ఇట్లాంటి వాళ్ళు చర్చిలో చేరి కదా సంఘాలు పాడైపోతున్నాయి అంటున్నాడు ఆడు. అని ఏం చేశాడు తెలుసా? చిన్న గదుగు అడిదిరిగి ఇక్కడ నేను ప్రసంగం చేస్తుంటే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ కిటికీ ఉంది. ఈ సామాన్లన్నీ వాళ్ళు ఆ కిటికీలో పెట్టిపోయారు. కిటికీలో పెట్టిపోతే వాడు అవతల నుంచి చర్చి బయటన్నాడు మనిషి. లోపలికి 2 చేతులు ఇట్లా పెట్టి కంజిరేది ఇదిగో కంజిర, నేను పాడుతుంటే కంజర కొడుతున్నాడు. ఊగి కంజర కొడుతున్నాడు. నేను యమ పాడుతున్న పాట. నాకు తాగుబోతాడంటే మహా ఇష్టమైపోయింది ఆ రోజు. ఎందుకంటారా? ఒక్కడు లేడు. వీళ్ళంతా సినిమాకి వెళ్ళిపోయారు. కొట్టినంతసేపు కొట్టారు, వెళ్ళిపోయారు. అంత లేకుండా ఒక్కడు మారు మనసు పొందిన లేడు ఆ చర్చిలో. ఒక్కడు మారు మనసు పొందిన లేడండి. నాకు చాలా సిగ్గైపోయి అవమానం అయిపోయింది. మరి ఈ తాగుపోతాడు ఒక్కడి మీద నాకు ప్రేమ వచ్చింది. కారణం ఏంటంటారా? మనిషి అవతలే ఉన్నాడు, లోపలికి పెట్టాడు, తాళం చక్కగా వేస్తున్నాడు, నేను పాట పాడుతున్నానండి. నా ప్రియమైన సహోదరులారా, కొందరిని మెడబెట్టి గెంటినా వాళ్ళ సంఘాలు వదిలిపెట్టి పోరు, వాళ్ళ బతుకుని మార్చుకోరు. వాళ్ళని గురించే బైబిల్లో రాసింది, మీ అక్రమముల చేత, మీ పాపముల చేత, మీ యొక్క అపరాధముల చేత మీరు సచ్చిన వారై ఉండగా ఆ చావులో నుంచి యేసయ్య బ్రతికించాలని చావును నిరర్ధకం చేసి జీవము అక్షయత సమృద్ధిగా ప్రసాదించాలని మరణమా ఆగు, నన్ను దాటి వెళ్ళకు. ఈ కన్నీటికి కారణమేంటో, ఈ శాపానికి కారణమేంటో నేను తెలుసుకోవాలి. మరణాన్ని నన్ను దాటిపోనివ్వరు, నేను మరణపు ముళ్ళను విరిచేవాడిని అని సవాలు చేస్తూ నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, ఆమేన్. కొందరు ఈ రోజున పాపములో సచ్చి ఉన్నారు, అయినా చర్చి కార్యక్రమాల్లో అన్నిట్లో పాలు పొందుతూ ఉన్నారు. కానీ వాక్యం అంటుంది, వీడు సచ్చినోడు, రక్షణ నిశ్చయం లేకుండా బ్రతుకుతున్నాడు, క్రైస్తవ్యానికే అవమానాన్ని కలుగు చేస్తున్నాడు, దేవుని సంఘానికే అవమానాన్ని తెచ్చిపెడుతున్నాడు. గనుక వీడు బ్రతకాలి. నా ప్రియమైన సహోదరులారా, అనేక మంది కుటుంబాలలో ఈ రోజున కన్నీళ్ళకి కారణం ఏంటి? ద్వేషాలకు కారణం ఏంటి? ఆ సాక్ష్యం లేని కంపు కొడుతున్న బ్రతుకుకి కారణం ఏంటి? పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ జీవితాలు శాపంగా మార్చుకోవటం కారణం ఏమిటి? ఆ ఇంట్లో మరణం విలయతాండవం ఆడుతూ ఉంది. నీ వ్యక్తిగత జీవితాలను ఒకసారి ఈ రాత్రి పరీక్షించుకునే సమయం. ఆమేన్. యేసయ్య నిలబడ్డాడు.
ఊళ్ళో నుంచి ప్రజలు శవంతో నడుస్తున్నారు, ఊళ్ళోకి యేసుతో కూడా వెళుతున్నారు. మధ్యలో ఒక బ్యాటిల్ ఫీల్డ్, మరణానికి జీవానికి మధ్యలో ఒక యుద్ధ రంగం. ఆ యుద్ధ రంగంలో ఆయన ఒక్కొక్కరిని పరిశోధిస్తున్నాడు. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, వీళ్ళ ఏడుపుకి కారణాలు ఏమిటి? కొందరు శవంతో ఉన్నారే గాని వాళ్ళ కారణాలు వేరుగా ఉన్నాయి. వాళ్లే పాపంలో శాపంలో సచ్చి కంపు కొట్టిపోతున్నారు గనుక వాళ్ళు కన్నీళ్లతో ఏడుస్తూ వస్తున్నారు. మరి ఇంకొక సంగతి కూడా బైబిల్లో తేటగా రాసింది. అదేమిటంటే తిమోతి రాస్తున్నాడు ఈ మాటని. దైవజనుడైన తిమోతి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చదవండి. 1 తిమోతి పత్రిక 5:6. తిమోతి 1 పత్రిక 5:6. సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. అయ్య బాబా, ఇదేంటిది? ఏం మాటిది? సుఖభోగాలయందు ప్రవర్తించువాడు, స్త్రీ అయినా పురుషుడే అయినా, సుఖభోగాలయందు ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బ్రతికి ఉన్నా వాళ్ళు సచ్చిన వాళ్ళు అని వాక్యం చెప్తుంది. మీరు బాగా గమనించాలి. ఇంతకుముందు నేను చెప్పిన మాట ఏంటంటే పాపములో అక్రమంలో ఉన్నవాళ్ళు సచ్చిన వాళ్ళు, బతికిలేరు. అందుకే వాళ్ళ జీవితాలు కంపు, అందుకే వాళ్ళ కుటుంబాల్లో శాపం, దరిద్రత, రోగం, జీవితంలో కన్నీళ్లు, నెమ్మది లేని పరిస్థితి. ఇది రెండవ రకమైన ఇది ఒక మరణం. పరోక్షంగా ఇండైరెక్ట్ గా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దైవజనుడు తిమోతి చెప్తున్నాడు, ఇదిగో సుఖభోగాలు యందు ప్రవర్తించువారు, బతికినా సచ్చినోళ్లే. అంటే సుఖభోగాలు యందు ప్రవర్తించే వాళ్ళు అంటే అర్థం ఏమిటి? ఒకవేళ మీరు నన్ను అడగచ్చు, సుఖభోగం అంటే ఎలా ఉంటుంది బాబు? మా ఇంట్లో ఫ్యాన్ ఉంది, అది సుఖమా? సోఫా ఉంది, సుఖమా? అయ్యా పొయ్యి తీసేసి బొగ్గులు లేకుండా ఇప్పుడు గ్యాస్ తిప్పుకుంటున్నాం, అది సుఖమా అని మీరు అనొచ్చు. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాడిని, ఇప్పుడు స్కూటర్ కొన్నాను, స్కూటర్ కొడితే సుఖమా అని మీరు అనొచ్చు. సుఖభోగం అంటే ఏంటో నేను చెప్తాను, దాని నిర్వచనం చెప్తాను, ఆలకించండి. మీకు ఇలాంటి సంగతులు ఎవరు చెప్పరు. సుఖభోగం అంటే ఏమిటంటే నడిచి నెత్తిన మూట పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆడ ఏమనుకుంటాడో తెలుసా? సుఖంగా పోతున్నాడు రైడు సైకిల్ మీద వ్యాపారానికే, నేను నా బాధలు తప్పలేదు అనుకుంటాడు. ఈడు సైకిల్ మీద పోయేవాడు ఎవరిని చూస్తాడు? మోటార్ సైకిల్ మీద వ్యాపారం చేసుకునేవాడిని చూస్తాడు. తొక్కి ప్రాణాలు పోతున్నాయి. ఏం బతుకు, ఏమి సుఖం రా ఇది. అటు చూడు, మోటార్ సైకిల్ మీద ఏమో తిరుగుతున్నాడు గ్రామాలకి. నేను ఒక 10 చీరలు అమ్మితే వాడికి 70 చీరలు అమ్మేస్తున్నాడంట. ఆడి వ్యాపారం చూడ ఎట్టున్నా అనుకని ఆడికి ఎంత సుఖం ఉందో అనుకుంటాడు ఈడు. ఆ గ్రామం దిగి మోపెళ్ళ మీద తిరిగి వాడు అనుకుంటాడు, ఒకటి గేర్ వెహికల్ ఉంటే బాగుంటుంది, పెద్ద బండ్లు ఉంటే జమా తిరగవచ్చు, ఇంకొక సుఖంగా బావచ్చు అనుకుంటాడు వాడు. ఈ మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటాడు చూడు, యమ తిరగొస్తుంటాడు. ఆడికి కళ్ళల్లో పురుగులు పడి, అది పడి ఇది పడి, అక్కడ పడి ఇక్కడ లేచి, ఇక్కడ పడి ఇక్కడ మోకాళ్ళు బాగలు కొట్టుకొని ఆడేమనుకుంటాడంటే, ఛీ ఏం బతుకురా ఈ బతుకు, కారులో పోతే బాగుంటుంది అనుకుంటాడు ఆడు. దడపడుతుందా? ఎందుకంటున్నావు? మొహం రకంగా పెట్టుకుంటా సీరియస్గా కన్నీళ్ళలో పెట్టుకొని ఏమైంది నీకు చెప్పమన్నాడు. ఏం కాలేదులేయా, నేను ఒకప్పుడు నా పరిస్థితి ఏమిటి, ఈ రోజున విమానాల్లో నేను తిరగటం ఏంటని ఆలోచించుకుంటున్నానులే బాబు, దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నానులే నాయన అన్న. ఆడు కాలు ఎట్టేసి ఎట్లా వేసి పొట్టెట పెట్టి కూర్చున్నాడు నాది ముందు. నాకెక్కింది బాధ. నేను రాజు బిడ్డను కదా, ఆమేన్, రాజులకి రాజైన దేవుని బిడ్డను కదా నేనేం చేస్తాను, ఇట్లా కూర్చున్నా ఆడు ముందు అట్లా. ఆడు నన్ను చూడండి, నేను ఆడిని చూడండి. ఆడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే నేనెవరిని? రాజు బిడ్డని, యేసు ప్రభు బిడ్డని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తర్వాత అతను అడిగి, ఏంటి ఎందుకు పడుతున్నాను అన్న. చిచ్చి ఏమేమన్నా దరిద్రపేమానం ఇదే, జెట్ ప్లైన్లో ప్రయాణం చేయలేక మేట అంటున్నాడు ఆడు. జెట్ ప్లైన్లో ఇది 8 గంటలు పడుతుంది, జెట్ ప్లైన్ అయితే 1 hour 1.5 hour అన్నాడు.
మరి మేమేదో ఇదే సుఖం అనుకుంటుంటే ఇది సుఖం కాదు అంటాడు. సుఖం కాదు, ఇంకా జట్ ప్లేన్లో వెళ్ళిపోతాను అంటున్నాడు. బాగా గమనించండి. ఇప్పుడు నేను చెప్తాను, సుఖం అనేది ఎక్కడుంది? ఎక్కడ సుఖం కనబడదాం. మీరు అనుకుంటారు కానీ పలానా దగ్గర ఉంది సుఖం, పలానా దగ్గర ఉంది, కారులో ఉంది, విమానంలో ఉంది, దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో అనుకుంటారు కానీ సుఖం అనేది ఎక్కడ ఉండదు. చేతులు కాల్చుకున్నాం, ఒళ్ళు కాల్చుకున్నాం, ఎంటుకలు కాల్చుకున్నాం, ఈ పొయ్యి దగ్గర ఉండి అబ్బా సుఖంగా వచ్చిందా తిప్పుకునేదానికి అని అనుకుంటాను. 3 రోజు మొత్తం కాలిపోయింది ఆ మనిషి. 3 రోజు మొత్తం కాలిపోయింది. డాక్టర్ అంటాడు 80% కాలిపోయిందండి, ఈ మనిషి కొవ్వు ఎక్కువ ఉంది అంటాడు డాక్టర్. అంటాడు ఏమయ్యా బతుకుతుందా లేదా, మాకు తెలిసినవి ప్రార్థన చేయమని వచ్చారంటే ప్రార్థన చేయండి కానీ 80 పాలు కాలిపోయింది. ఎందుకు కాలిందండి అంత అంటే కొవ్వు ఎక్కువ ఉంది మనిషిలో. కొవ్వు ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ కాలిపోతారట. నాకు తెలియదు ఆ సంగతి, డాక్టర్ చెప్పిందాక. మొత్తం మీద ఆ మనిషి చచ్చిపోయింది. ఇది సుఖం కొరకు స్టవ్ కొనుక్కుంది, చచ్చిపోయింది. స్టవ్లో సుఖం లేదు. బిల్డింగ్లు కట్టుకున్నంత మాత్రం సుఖమేముండదు. పట్టుబట్టలు కొన్నంత మాత్రం సుఖమేం కాదు. సోఫాలు కొన్నంత మాత్రం, ఫ్యాన్లు తిరిగినంత మాత్రం సుఖమేం కాదు. సుఖ అయితే బైబిల్ సుఖభోగముల యందు ప్రవర్తించున్నది. సుఖభోగముల యందు ప్రవర్తించువాడు బ్రతికి ఉన్నా వాళ్ళు సచ్చిన వాళ్ళు. అది దేవుని వాక్యం చెప్తా. సుఖం అంటే ఏంటో ఇప్పుడు చెప్తానేనండి. ఒక అతనికి 2000 రూపాయలు జీతం అండి. 2000 రూపాయలు జీతం అండి ఒక అతనికి. అతను నెల వచ్చేసరికి 3000 4000 ఖర్చు పెడుతున్నాడండి. తిండికి కానివ్వండి, బట్టలకు కానివ్వండి, పిల్లలకి సబ్బులు కానివ్వండి, పొగడలు కానివ్వండి, సోక్కు కానివ్వండి, 4000 ఖర్చు పెడుతున్నాడండి. బెదరు డేవిడో నీ జీతం ఎంత? 2000 అయ్యా. మరి ఎంత ఖర్చు పెడుతున్నావు? ఏం చేయండి, ఆడపిల్లండి. ఆడపిల్లలు వాళ్ళు ఆ సబ్బులు కావాలంటే ఈడేమో ఈ సబ్బు అంటాడు, ఆడేమో ఆ సబ్బు అంటాడు, ఆ పిల్లేమో ఈ పౌడర్ వద్దంటది, ఆ పిల్లేమో ఆ పౌడర్ వద్దంటది. ఆ తల్లికి ఒక పౌడరు, నాకు ఒక పౌడరు, ఆడుకు. అయ్యా నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యావన్నానా? 10,000 రూపాయలు సంపాదిస్తున్నావా? ఈ కోరింది కొనిపెట్టేదానికి 2000 కదా నీకు జీతం. ఏం చేస్తున్నావు అంటే తెత్తనానండి, అప్పులు జీతం ఉంది కదండి, జీతకండి కదండి, అందరూ అప్పులు ఇచ్చేస్తున్నారండి. అప్పులు తెచ్చి 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 పిల్లలకి మేపుతున్నాడు. అప్పులు తెచ్చి ఇల్లు కట్టేశాడు. అప్పులు తెచ్చి బట్టలు తెచ్చాడు కిస్మిస్కి. అప్పులు తెచ్చి పొగడలు తెచ్చాడు. అప్పులు తెచ్చి మ్యాచింగ్ గాజులు తెచ్చాడు. అప్పులు తెచ్చి వాచీలు తెచ్చాడు. అంతా అప్పులే, ఊరంతా అప్పులే ఆడికి. ఇప్పుడు పరిస్థితి బాగా గమనించండి. ఊరంతా అప్పులేనండి. ఆడి జీతం 2000 4000 5000 ఖర్చు పెడతాడు. ప్రతి నెలకి అప్పులు తెస్తాడు. ఉద్యోగస్తులు కనుక అప్పులు ఇస్తున్నారు. పొరపాట్లు కూడా అప్పులు తీర్చే పని లేదు ఆడికి. బైబిల్లో రాసింది పాత ఓట్లను మర్చిపోయి కొత్త ఓట్లను సంపాదించండి అని. పాత ఓట్లనంతా మర్చిపోండి అంటే పాత అప్పులన్నీ మర్చిపోమని అర్థమా? నూతనమైన వాటి కొరకు వేగిర పడండి అంటే కొత్తగా అప్పులు ఎక్కడ ఇస్తారని తిరగటమా? ఏమండి బాగా గమనించాలి. సరే, పొద్దున్నే ఈయన మొహం కడుక్కుంటున్నాడు. మొహం కడుక్కుంటుంటే బుల్లెట్ మీద మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు అప్పులు ఇచ్చినాడు. అప్పులు ఇచ్చాడంట. ఆడెవరో 6 రూపాయలు 7 రూపాయలు అంటున్నారంట. ఆడు డుడ్డు 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 ఆ శబ్దం ఎప్పుడైతే విన్నాడో మొహం కూడా సరిగ్గా గడక్కుండా ఏం చేశాడు? పిల్లోడు అక్కడ ఉంటే, ఒరే పిల్లోడా, రే అబ్బాయి, రే నేను మంచం కింద దూరతా, నేను మంచం కిందకి వెళ్ళిపోతాను ఆయన, దయచేసి. అదిగో వాడు వస్తాడు అప్పులు ఇచ్చినోడు. అడిగితే మీ నాయన ఎక్కడ అంటాడు. అయ్యా ఇప్పుడే పోయాడయ్యా, ఎప్పుడు వస్తాడు అడిగితే నాకు తెలియదని చెప్పరా. అట్లాగే నాయన చెప్తాను నాయన అని అన్నాడు. ఆడు మోటార్ సైకిల్ ఆపి నెమ్మదిగా దగ్గరికి వచ్చారా, మీ నాయన రా, ఇప్పుడే పోయాడండి, ఎప్పుడు వస్తాడరా? ఎప్పుడు వస్తాడో నాకు తెలియదండి, మంచం కింద ఉంటానన్నాడండి అని చెప్పేశాడు. పిల్లోడు కదండి, ఆడి కాపురం లేకుండా చెప్పారు. మంచం కింద ఉంటానన్నాడండి, ఇటు పోయాలని చెప్పమన్నాడని చెప్పేశాడు. ఇక ఈ అప్పులు ఇచ్చినోడు తిన్నగా మంచం కింద జుట్టు పట్టుకొని, మంచం కింద జుట్టు పట్టుకుని గజ 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 లాక్కొని వచ్చి, ఎరా ఇంట్లో ఉండి లేడని చెప్తావా అని అంటే,
ఆ అప్పులు తీసుకొని తిన్నవాడు, అప్పు చేసినవాడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేను ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, నేను ఉన్నా నీకు డబ్బులు ఇవ్వలేను, లేకపోయినా డబ్బులు ఇవ్వలేను, నేను చచ్చినా ఒకటే, బతికినా ఒకటే, నేను అన్నం తింటున్నాను కానీ నా వంట పట్టట్లేదయ్యా, ఈ పిల్లల సోకు ఎక్కువైపోయింది, నా భార్య గొడవ ఎక్కువైపోయింది, ఈ సినిమాలు పిచ్చి ఎక్కువైపోయింది, డబ్బు తీసుకొచ్చి అప్పులు పాలైపోయానయ్యా, నేను ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, నన్ను చంపా. నీకు వస్తుందా? రాదు. నన్ను నిలవే, నీకు రాదు. నవ్వుతున్నాడే, నాకు ఇచ్చేసేవైపోయింది, ఇక నన్ను మర్చిపో, నేను ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే అని వాడే ఒప్పుకుంటున్నాడండి. అప్పు తీసుకున్న వాడే ఒప్పుకుంటున్నాడు, నేను సచ్చినా ఒకటే, ఉన్న ఇల్లేని లేకపోతే ఇల్లేదు. అంటే అర్థం ఏంటంటే ఆ కుటుంబంలో ఏముందంటే సుఖభోగం. ఆ కుటుంబంలో సుఖభోగం అండి. ఆ పిల్లలకి అర్థం కాలేదు నాన్నకి ఎంత జీతం, మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలకి అర్థం కాలేదు మరి నా భర్తకి ఎంత జీతం, నేను ఎంత ఖర్చు పెట్టాలి. ఈ ఉద్యోగం చేస్తున్నాడే చదువుకొని, ఈ చదువుకున్న ఇతనికి అర్థం కాలేదు నేను నా జీతం ఎంత, నేను తెచ్చే అప్పు ఎంత. ఏమిటి ఇదంతా? సుఖభోగం. సోఫా కావాలి, ఫ్యాన్ కావాలి, వాళ్ళ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉండాలి. వాళ్ళు తిప్పుకుంటున్నారు గాలి పంక, మా ఇంట్లో కూడా పెట్టుకోవాలి. వాళ్ళు కొన్నారు అది, మేము కొనాలి ఇది. సద్దిపెట్లు కొంటుంటారు కొంతమంది, సద్దివన్నీ లోపల పెట్టుకుంటుంటారు, మళ్ళీ సద్దివన్నీ తీసి వేడి చేసుకుంటుంటారు. దాన్ని ఏమంటారండి? అదేమంటారు కదా, సద్దిపెట్టు అంటాను నేను దాన్ని. అన్ని సద్దివే, శుభ్రంగా రుచిగా ఫ్రెష్గా ఉండవు దాంట్లో, అన్ని దాంట్లో పెట్టుకోవటం ఏడు చేసుకోవటం తింటారు. వాళ్ళు కొన్నారు, మేము కొనాలా. నంజు వ్యాధి వచ్చేస్తుంది, జాగ్రత్త. కాళ్ళు చేతులు ఇట్లా వంకల్లో పోతాయి. దేవుడు మనకు ఫ్రెష్గా అన్ని సామాన్లు, అన్ని వస్తువులు ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా అంత చేసుకొని అంత తినేదానికి అన్ని దాంట్లో ఇంత చేసుకోవడం, దాంట్లో పెట్టడం, మళ్ళీ తీసుకోవడం, వేడి చేసుకోవడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ వేడి చేసుకోవడం, మళ్ళీ పెట్టడం. వాళ్ళు కొన్నారు, మేము కొనాలి. డబ్బులుంటే కొనుక్కో, నేను కాదట్లే. డబ్బులుంటే కారు కొను, డబ్బులుంటే స్కూటర్ కొను, డబ్బులుంటే ఇల్లు కట్టు, డబ్బులుంటే కట్నం ఇచ్చి పెళ్లి చేయి, డబ్బులుంటే నువ్వేమన్నా చేసుకో. లేని పరిస్థితిలో నీవు వెళ్ళి సుఖభోగాల నిమిత్తం గౌరవం కొరకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను కట్నమని అప్పులు తెచ్చి పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ జీవితాలు పాడు చేసి నీ జీవితంలో నెమ్మది లేక, ఇదిగో వాళ్ళ గురించి బైబిల్ ఏమంటుందంటే వాళ్ళు బ్రతికి ఉన్నా సచ్చిన వాళ్ళు. మీరు అప్పులు చేసుకుంటే నాకెందుకు ఇంత బాధ? నాకెందుకు ఇంత బాధ అంటే మిమ్మల్ని నేను వేరే ఎవరో అనుకోవట్లేదు, నా తోబుట్టులాగా, నాతో పుట్టిన సహోదరులాగా నేను భావించి మీ కుటుంబ వ్యవస్థ, మీ ఇంట్లో మరణము శాపము ఉండకూడదని, నా జీవాధిపతి నిలిచి ఉండాలని, ఆ జీవం సమృద్ధిగా మీరు అనుభవించి ప్రశాంతత అనుభవించాలని దేవుని వాత్సల్యాన్ని బట్టి బ్రతిమలాడుతూ చెప్తున్నాను. మీరు అప్పుల పాలైతే నాకెందుకని అనుకుంటే నేను సేవకుడిని ఎలాగవుతాను? నా ప్రజలు మనసును మార్చుకోవాలి, నా ప్రజలు మారు మనసు పొందాలి, నా ప్రజల కుటుంబాలు ప్రశాంతంగా జీవించాలి, నా ప్రజల యొక్క పిల్లలు బల్ల చుట్టూ వలియో మొక్కల వలె ఆశీర్వదించబడాలి. దేవుడు ఈ రోజుల్లో నన్ను బ్రతికించి సేవకుడుగా వచ్చినందువల్ల ఆ సేవా ధర్మాన్ని, ఆ మాటని నేను మీ మధ్యలో చెప్పకుండా ఉండలేను. ఎవడో ఒక మూర్ఖుడు నన్ను అడిగాడు, అయ్యా మేము సీరియల్ లేకపోతే నీకెందుకో అన్నాడు. మేము సినిమాలు చూడు తిరిగితే నీకెందుకో అన్నారు. నోరుమోయ్, నువ్వెవడవయ్యా? ఎవడివి? భారతీయుడివి. నేను భారతీయుడిని. ఆమేన్, ఆమేన్. నేను భారతీయుడిని. నువ్వు తెలుగువాడివి, నేను తెలుగువాడిని. తెలుగు, అరవం, మలయాళం ఈ భాషా వ్యత్యాసాలు కదా, మనం భారతీయులు. ఈ భారతీయుడు నశించిపోతుంటే చూస్తా ఊరుకుంటాడా? మరో భారతీయుడు మరొకడు నాశనం అవుతుంటే చూస్తా ఊరుకుంటాడా? తాగి తందనాడుతుంటే దేశానికి క్షేమం కలుగుతుందని నేను అనుకుంటానా? పేకాడుతుంటే, పేకాటికి లైసెన్సులు ఇస్తే పేకాటగాళ్ళు బాగుపడతారని నేను అనుకుంటానా? మానవతా దృక్పథంతో మనిషి మానవత కోల్పోయి శాపాన్ని జురుకుంటూ శాపంలో ఉంటుండగా
మానవతా దృక్పథంతో నేను చెప్తున్నాను. ఇది మత ప్రచారము కాదు, ఇది మత మార్పిడి అసలే కాదు. ఇది మనిషిని మారమని చెప్తున్నాం, తాగుబోతులు మారమని చెప్తున్నాం. ఇది మత మార్పిడే? ఎవడు చెప్పాడు? ఇంకిత జ్ఞానం లేనివాడు ఎవడైనా చెప్పచ్చు మత మార్పిడి అని. ఇది మత సంబంధమైన ప్రచారం అని పనికి మాలిన వ్యక్తి, చరిత్ర తెలియనివాడు చెప్పచ్చు. ఇది మత ప్రచారం కాదు, మతంలో దిగమనే మత మార్పిడి కాదు. ఇది మనిషిని మారమని చెప్తున్న మాట, సమాజానికి మేలు కలిగే మాట, నీచత్వంలో నుంచి, పశుప్రాయుల నుంచి మనిషి మానవుడిగా మనుగడ చేయాలనే మాట. ఇది మత మార్పిడే. చట్టాలు మనిషిని మారలేకపోతే, చట్టానికి చేత కాకపోతే యేసయ్య మారుస్తాడని చెప్పడం మత మార్పిడే. యేసయ్య ఎవరో తెలుసా? కామక్రోధ మదమత్సర్యాలు లేనివాడు. హల్లెలూయా. యేసయ్య ఎవరో తెలుసునా? ఆజన్మ బ్రహ్మచారి. యేసయ్య ఎవరో తెలుసునా? మరణించి తిరిగి లేచినవాడు. యేసు ప్రభు ఎవరో తెలుసునా? సంచరించే దేవుడు. నీ కన్నీళ్లు తుడిచి నీ వ్యక్తిగత జీవితాన్ని శాపంలో నుంచి విడిపించగలడు శక్తి గల దేవుడు, సజీవుడు. నీ ప్రార్థన ఆలకించేవాడు. బందిపోటు దొంగల్ని మార్చాడు, వ్యభిచారులు మార్చాడు, నరహంతకుల్ని మార్చాడు, పాపపు భూమిలో కూరుకున్న వాళ్ళని బ్రతికించి సజీవంగా లేపి బండ మీద వాళ్ళ కాళ్ళని స్థిరపరిచి నిలిపాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా వ్యక్తిగత జీవితాన్ని ఆ విధంగా మార్చాడు. మా తాత పేరు పోతురాజు, నాన్న పేరు నరసింహం. ఆ కుటుంబంలో నేను పుట్టాను. మా తాత మేకపోతుల్ని చూశాడంటే ఎక్కడైనా ఆయన 2 పల్టీలు కొట్టి ఆ మేకపోతుల్ని గొంతు కొరికి ఆ మేకపోతుల రక్తాన్ని మొత్తం తాగేసేవాడు. తాగి ఇట్లా ఎగిరేవాడు. దేవరా 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 అనేవాళ్ళు అందరూ. ఒరే పోతురాజా దేవరా, ఒరే పోతురాజా నీకు దేవరా అనేవాడు. భక్తులంతా వచ్చి ఆడు చుట్టూ చేరి మా తాత చుట్టూ చేసి భజన చేస్తూ ఉండేవాళ్ళు. దేవర పోయినాడు. పోతురాజు రక్తాన్ని తాగి గంతులేస్తూ ఎగిరేవాడు కోతెగురులు. అంతలో భక్తులంతా వచ్చి పోతురాజా దేవరా నిన్ను శాంతిపరచాలంటే ఏం చేయాలి అని అడిగేవాళ్ళు. సారాయి తెచ్చిపెట్టండి భక్తులారా అని. ఫుల్గా సారాయి తాగిపిస్తే దేవుడు ప్రశాంతంగా నడి రోడ్లో పడిపోయేవాడు, ఒంటి మీద బట్ట లేకుండా. నా ప్రియమైన సహోదరులారా, అలాంటి శపించబడిన విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. శపించబడిన అనుభవాల్లో పుట్టి పెరిగాను. సరిగ్గా నాకు 10 ఏళ్ల వయసు వచ్చింది. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి నా బ్రతుకులో ఏం జరిగిందో తెలుసా? 6th క్లాస్ చదువుతున్నాను. 6th క్లాస్ చదువుతూ ఉంటున్నప్పుడు ఫెయిల్ అయిపోయాను. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయాను. మా నాన్న కాళ్ళ ఏళ్ళ బట్టి 2వ సంవత్సరం చదవమని నేను తొందర చేసి మరలా 6వ క్లాసు 2వ సంవత్సరం చదివించాడు. దేవుడి దయ వల్ల మరలా ఫెయిల్ అయిపోయాను. మరలా మా నాన్న అయ్యా అని నా గడ్డం పట్టుకొని 3వ సంవత్సరం చదవరా 6వ క్లాస్ అన్నాడు. ఇదేమైనా డిగ్రీ 3 సంవత్సరాలు చదివేదానికి? 6వ క్లాసు 3 సంవత్సరాలు ఏంటి? నేను చదవను, నాకు తలకి ఎక్కట్లేదు, ఏబిసిడీలు రావట్లేదు, నాకు 2 సంవత్సరాలు చదివినా నేను చదవనని మొండి పట్టుబట్టా. నీ కర్మ అని నన్ను వదిలేశాడు. ఆ తరువాత నా జీవితంలో కొన్ని చీకటి శక్తులు నన్ను ఆవరించాయి. దయ్యాల చీకటి శక్తుల చేత నేను ఆవరించబడి 10 ఏళ్ల వయసులో నాకు ఒక 30-40 సంవత్సరాల వయసున్నట్టుగా యాక్ట్ చేసేవాడిని, నటించేవాడిని. ఎవరన్నా వచ్చి ఏదైనా మాట్లాడితే రాయ్ అనేవాడిని. 40 ఏళ్ళలోడిని. ఒరే నా వయసు ఎంత, నీ వయసు అని చెప్పి వాడి మీద ఎక్కబడేవాడిని. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చేతులు కాళ్ళు ఇరిసి ఇష్టమొచ్చినట్టు కొట్టేవాళ్ళు. కుక్కలాగా కొట్టేవాళ్ళు, కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు. చిన్న పెద్ద లేకుండా మర్యాద లేకుండా మాట్లాడతావా? ఏం పెద్ద, నా వయసు ఎంత అనుకున్నావా, నీ వయసు ఎంత అనేవాడిని. పెద్దవాళ్ళని, పెళ్ళి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా తిట్టేవాడిని.
ఇక ఆ తర్వాత నెమ్మదిగా అర్థమైంది, వీడికి మెంటల్ ఉంది, వీడికి మెంటల్ ఎఫెక్ట్ ఉంది, వీడికి ఏదో చీకటి శక్తులు పట్టి వీడికి మెంటల్ ఎఫెక్ట్, మతస్థిమితం లేదు వీడికి అని అనుకొని అందరూ నన్ను వదిలేశారు. కుక్కలాగా పిచ్చి పట్టిన కుక్క తిరుగుతున్నట్టుగా బజారులో, నెల్లూరు నడి బజారులో తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉండేటప్పుడు ఈ రోగం ఎక్కువైపోయి, వ్యాధి ఎక్కువైపోయి మా తాత దాగిన రక్తాన్నంతా నేను కక్కుతూ ఉండేవాడిని. ఇంతంత రక్తం కక్కేవాడిని. దగ్గినప్పుడల్లా చూసిన వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. రక్తమంతా తాగేస్తూ ఉండే, కక్కుతూ ఉండేవాడిని. మా తాత దాగాడు ఆ రక్తం, మేకల రక్తం, మేకపోతుల రక్తం కక్కాను నేను. కక్కి తిరుగుతూ ఉండేవాడిని. చిక్కి శల్యమైపోయా, ఇట్లాగా స్కెలిటన్ లాగా, ఎముకల బొమ్మలాగా తయారైపోయా. నాకు సొంత రైస్ మిల్ ఉందండి, పొలాలు ఉన్నాయి, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి నెల్లూరు టౌన్లో. నాకు 2 అన్నలు, 2 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు, ఓ పెద్ద కుటుంబం పెద్దదే అయినా, కులగోత్రాలే ఉన్నా, ఆస్తుపాస్తులే ఉన్నా, నన్ను పట్టి పీడిస్తున్న శాపం, మా తాతల ముత్తాతలు చేసిన శాపం, ఆ విగ్రహారాధన శాపం నన్ను పట్టి పీడించి అదిగో ఎక్కడంటే అక్కడ పడిపోవడం, లేయటం, ఊగుతా తిరుగుతూ ఉండేవాడిని. అలా తిరుగుతున్న రోజుల్లో ఒక్కోసారి ఏం జరిగేదంటే, ఆ హోటళ్ళ దగ్గర ఎంగిలి ఇస్తళ్ళంతా పడేసేవాళ్ళు. భోజనాలు చేసిన ఎంగిలి ఇస్తళ్ళన్నీ పడేసేవాళ్ళు. ఆ దెబ్బల్లోకి వెళ్ళి ఆ ఎంగిలి ఇస్తళ్ళలో ఉన్న ఎంగిలి మెతుకుల్ని తినేవాడిని. బురదతో మిళితమైన ఎంగిలి ఇస్తళ్ళు తినేవాడిని. అంతలో పందులు వచ్చాయి, మరి అంతలోనే కుక్కలు వచ్చాయి. ఓ ప్రక్కన కుక్కలు, ఓ ప్రక్కన పందులు, ఓ ప్రక్కన నేను కలిసి ఆ పాడు దెబ్బల్లో అన్నం తింటూ ఉండేవాడిని. అలా తింటున్న రోజుల్లో మా వాళ్ళు చూసినా, మా కులస్తులు చూసినా, వాడి కర్మ ఇదంతా, వాడి కర్మ అంటా వెళ్ళిపోయేవాళ్ళు. నా పరిస్థితి మరీ దారుణమైపోయింది. మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎక్కడో పడి చచ్చిపోతాడు, చచ్చిపోయినప్పుడు తెలిస్తే మనం వాడిని కార్యక్రమాలు చేసేద్దాం, అంత్యక్రియలు చేద్దాం అని వాళ్ళు ఊహిస్తున్న రోజులవి. అయితే నా ప్రియమైన సోదరులారా, 1964 సంవత్సరం, 1964 ఫిబ్రవరి 15వ తారీఖు రాత్రి శనివారం, ఒక చోట ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళ స్తుతి ప్రార్థన చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి నేను కూర్చున్నా. ఆ దారిని వెళ్ళేవాడిని వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు నన్ను లేచి వెళ్ళమన్నారు. లేచి వెళ్ళలా. కాసేపు అయిన తర్వాత వాళ్ళు నేను కూర్చున్న చాపని ఎలా లాగుతున్నారు, లేచి వెళ్ళమని. అప్పుడు నేను లేచి వెళ్ళిపోతుంటే ఒక చీకటి ప్రాంతంలో వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు, ఆ రాత్రి 10:30 అయి ఉంటుంది గంట. ఆ సమయంలో సడన్గా ఒక వెలుగు ఆకాశంలో నుంచి అలా ఒక వెలుగు మెరిసినట్టుగా నా దగ్గరకు వచ్చాడు అనిపించి, ఆ వెలుగులో ఒక ముఖం, చక్కటి ముఖం నాకు కనిపించటం నేను నా కళ్ళారా చూశాను. ఆ ముఖాన్ని ఎప్పుడైతే కళ్ళారా చూశానో, మరుక్షణం ఆ వెలుగు, ఆ ముఖం మరుగైపోయింది. నా తల గిర్రమని తిరిగినట్టు అనిపించింది. నా మతి స్థిమితం లేని పరిస్థితి మతి స్థిమితంగా మారిపోయి మామూలు మనిషిని అయిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలు మనిషిని ఎప్పుడైపోయానో గడగడగడలాడుతూ, నా ఇల్లు ఎక్కడ, నా అన్నలేరి, మా నాన్న అమ్మ ఎక్కడున్నారు, ఏమిటి అని ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు నాకు సరిగ్గా 17 సంవత్సరాల వయస్సు. 10 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వరకు భయంకరమైనటువంటి శపించబడినటువంటి బ్రతుకుని నేను బ్రతికాను. ఉత్కృష్టమైన దౌర్భాగ్యమైన బ్రతుకుని బతికాను. ఆ ప్రభువు నన్ను దర్శించినట్టు నాకు తెలియక తిన్నగా నేను ఇంటికి వెళ్ళి నా ఇంట్లో పడుకున్నాను. ఆ ఇంటి బయట పడుకున్నాను. పొద్దున్నే మా వాళ్ళంతా లేచి, ఎవరి గదిలో నుంచి వాళ్ళు లేచి నన్ను చూస్తున్నారు. చూస్తే వాళ్ళకేమీ అర్థం కాల. చూసిన వాళ్ళు ఎవరు నన్ను పలకరించాల. కన్న తల్లి కూడా నన్ను పలకరించాల. కన్న తల్లి పలకరించలేదండి. బైబిల్లో రాసి ఉంది, కన్న తల్లి నిన్ను మరిచినా నేను నిన్ను మరువను అని. కన్న తల్లి నన్ను మర్చిపోయిందండి. మర్చిపోయినట్టుగా నన్ను చూసింది కానీ పలకరించాల. తోబుట్టువులు పలకరించాల. ఎవరు నన్ను పలకరించలేదు. అలా చూస్తున్నారు పొద్దున్నే లేచి. ఇక అంతే. నేను మా బావి దగ్గరికి వెళ్ళి
స్నానం చేసి మా రెండో అన్నయ్య బట్టలు వేసేసుకొని ఇల్లు వదిలిపెట్టి మళ్ళీ రోడ్లోకి వెళ్తుంటే ఎవరు పలకరించలా. ఏరా ఎక్కడికి వెళ్తున్నామని అడిగిన వాళ్ళు కాదు. ఆ రోజు ఆదివారం. నేను తిన్నగా ఒక ప్రార్థన, ఆ రాత్రి కలిసేనే ఆ ప్రార్థన ఇంటి దగ్గర కూర్చున్నని అక్కడికి వెళ్ళి వివరాలన్నీ చెప్తే వాళ్ళు చెప్పారు, నశించిన దాన్ని వెతికి రక్షించిన యేసయ్య నిన్ను రక్షించాడు బాబు, ఆయనే కనిపించాడు నీకు, ఆ వెలుగు యేసయ్య వెలుగయ్యా, గనుక ప్రభు నిన్ను ప్రత్యేకించి ఆహ్వానించాడు ఈ చిన్న వయసులో, మోకరించి ప్రార్థన చేస్తారని వాళ్ళు మోకరింప చేసి నన్ను వాళ్ళు తల మీద చేయించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వాళ్ళు నాతో ఒక మాట అన్నా, అయ్యా తమ్ముడు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటే నీ ఎదుట పచ్చటి పొలం, నేను ఎంత దూరం కళ్ళతో చూస్తానో అంత దూరం పచ్చటి పొలం నీ ఎదుట కనబడుతుందయ్యా అని వాళ్ళు నాతో చెప్పారు. అప్పుడు దాని అర్థం ఏమిటని అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. ఈరోజు నేను చూస్తున్నాను, మిమ్మల్ని నేను చూస్తుంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, సంస్కారం ఉన్నవాళ్ళు, ఇంతో అంతో ఒక పరిస్థితిలో క్షేమంగా బ్రతుకుతున్న మీరంతా నేను ఈ ఎర్రోడు పిచ్చోడు చెప్తున్న మాటలు మీరు వింటున్నారంటే నిజంగా ఆ పొలం ఇదేగానేమో అని అనిపిస్తుంది. ప్రతి చోట ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా ప్రజలు ఈ విధంగా వచ్చి అదిగో నేను చెప్పే మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం, ఏమిటిదంతా. అప్పట్లో మన పితరులు పాడారు ఒక పాట, మీకు గుర్తుందో లేదు కానీ నేను మర్చిపోలేని ఈ పాటలన్నీ. ఏం పాటో తెలుసా? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. మన పితరులు పాడారు పాటలు, ఊరికేనే పాడారా? సంవత్సరాలు తరిగిపోతున్న ఈ పాటలు పాడుకుంటుంటే హృదయం మైమరిచి ఉప్పొంగిపోతుంది. అనుభవాలతో, దేవుని వాక్యపు ఆధారాలతో, చక్కటి అర్థాలతో వాళ్ళు పాడిన ఆ పాట నా వ్యక్తిగత జీవితంలో అక్షరాల నెరవేరింది. నేను నా కుటుంబంలోంచి వేరు చేయబడి వాడి కర్మ అని మా వాళ్ళందరూ నన్ను అంటే, పందులతో కుక్కలతో సహజీవనం చేస్తున్న బ్రతుకులు నన్ను ప్రభు వేలకి వేలుగా, 10,000గా, లక్షలుగా నా ప్రభు నన్ను మార్చిన విధానం చూస్తుంటే ఆయన ఎంతైనా ఆరాధనకి యోగ్యుడు, ఆయన స్తుతికి పాత్రుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్య నా జీవితంలో ఇలా కొత్త మలుపు తిప్పాడు. మా వాళ్ళు ఆ తర్వాత ఏ దేవుడైతే ఏమైంది, ఆడు మారాడు, మనకు అంతే చాలు, ఆరోగ్యం వచ్చింది, బాగుపడ్డాడు, అంతే చాలు అన్నట్లుగా వాళ్ళు ఆగిపోయారు. ఆ తర్వాత నేనేం చేయాలా? టైర్ కంపెనీకి వెళ్ళటమా, రైస్ మిల్కి వెళ్ళడమా, బిజినెస్లో ఏదైనా ఒక బిజినెస్ చేయడమా, అన్నలతో కలిసి, నాన్నతో కలిసి ఏం చేయాలని అనుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో నా ప్రభు స్వచ్ఛంగా కొన్ని నిదర్శనాలు నా జీవితానికి చూపెట్టడం ప్రారంభించాడు. నా ప్రియమైన సహోదరులారా, ఓ రోజున మా ఇంట్లో నేను ఇలా మోకాళ్ళ మీద, ఇలాగ మోకాళ్ళ మీద ఉండి ఉపవాస ప్రార్థన చేసుకుందామని నా గదిలో, నాకున్న ప్రత్యేకమైన గదిలో తలుపులు వేసి నేను ఇలాగ మోకరించి ఉపవాస ప్రార్థనకని కూర్చున్నాను. మంచినీళ్ళు పెట్టుకున్నాను ప్రక్కన. అంతలో మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు నాది గదిలోకి వచ్చి, ఇదేంటిది మారేవనుకుంటే అన్నం నీళ్ళు లేకుండా ఇలా కూర్చున్నావు, అది ఇదని వాళ్ళు అదో రకంగా మాట్లాడడం ప్రారంభించారు. మా అమ్మ వచ్చి నన్ను అడిగింది, అయ్యా ఉపవాస ప్రార్థన అంటున్నావు, ఉప్మా చేసి తీసుకురానా అయ్యా అని అడిగింది. అమ్మా, ఉపవాస ప్రార్థనకు ఉప్మా తినకూడదంటమ్మా, అట్లయితే చపాతి తినొచ్చు అయ్యా అని అడిగింది. అమ్మ, చపాతి కూడా తినకూడదంట, మరి ఏం తినొచ్చు అంటయ్యా? ఒక 1/2 డజన్ అరటిపండ్లు తిను,
1 లీటర్ 6 లీటర్ పాలు తాగు, వేడి పాలు ఇస్తానయ్యా తాగయ్యా, నువ్వు ముందే రోగిష్ఠుడు జబ్బోడివి, నువ్వు ఎందుకయ్యా ఇట్లా మరలా ఈ భక్తిలో పడ్డావు అని చెప్పి నన్ను ఆ విధంగా మాట్లాడడం ప్రారంభిస్తే, అమ్మా నేను ఒక దగ్గరికి ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ప్రార్థనకి వెళ్ళి ఆ సహవాసం ఎట్లాంటి సహవాసం అంటే చాలా గట్టిది. వాళ్ళు ఏమని చెప్పారంటే నాకు మంచినీళ్ళు తప్ప ఉపవాసం రోజు ఏం ముట్టుకోకూడదు అన్నారు. బిస్కెట్లు కూడా తినకూడదంటమ్మా చెప్పారమ్మా. అడిగానమ్మా, నేను బిస్కెట్లన్నా తింటామని అడిగానమ్మా, తినకూడదన్నారు. ఏమి తినొచ్చండి, ఏమి తినకూడదంట, మంచినీళ్ళు తప్ప ఇంకోటి ముట్టుకోవద్దన్నారమ్మా. ఇదేం ఉపవాసం రా, నువ్వు సత్తావు అన్యాయంగా, ఈ ఒగ్గబట్టేవేంటిరా, నువ్వు బాగుపడ్డావు అనుకుంటే ఇది బట్టి నీ కర్మ, ఇదంతా నీ కర్మ అంటే వెళ్ళిపోయింది. మా రెండో అన్న వచ్చాడు. రెండో అన్న అంటే మాకు కొంచెం భయం, పిల్లల్ని కొడతాడు, మా తమ్ముళ్ళని, మా చెల్లెల్ని నన్ను కొడతాడు మా అన్న. అందుకని ఆయన అంటే మాకు కొంచెం భయం. వచ్చిన వెంటనే చేతులు ఎత్తి దండం పెట్టయ్యా, నన్ను కొట్టబాకయ్యా, నేను ప్రభు ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నేను ఉపవాసం ఉంటున్నాను, కొట్టద్దయ్యా అన్న. నీ కర్మరా, ఎక్కడ నా సావు అంటే వెళ్ళిపోయాడు, కోపంతో వెళ్ళిపోయాడు ఆయన. ఇక మోకరించి ఇట్లాగా కాసేపు 1 గంట గంటన్నర మోకాళ్ళ మీదనే ప్రార్థన చేసుకుంటున్నాను ఆ బలహీనతలో. అప్పుడు ఉన్నట్టుగా ఉండి ఇక నేను ఇట్లా ఉండలేక నా 2 చేతులు కింద పెట్టి ప్రార్థన చేసుకుందాం, మోకాళ్ళ మీద ఇక ఉండలేమని ఇట్లా 2 చేతులు ఇలా కింద పెట్టానండి. ఇలా 2 చేతులు ఇలా కింద పెడితే నా 2 చేతులు 2 పాదాల మీద పడ్డాయి. పడిన వెంటనే ఆ పాదాలను గట్టిగా ఇలా పట్టుకొని, అన్నా నన్నేం చేయొద్దు అన్నా అని తల పైకెత్తి చూసా. తల పైకెత్తి చూస్తే మా అన్న లేడు. అప్పుడు నా ఒళ్ళంతా పులకరించి గటగటగడ వణికిపోయాను అన్నమాట. ఇప్పుడు నేను పట్టుకున్న పాదాలు ఎవరు నేను పట్టుకున్న పాదాలు అని గటగట వణుకుతున్నా. తలుపులేసే ఉన్నాయి, గదిలోకి ఎవరు వచ్చినట్టు చప్పుడు కూడా లేదు. మరి ఇప్పుడు నేను పట్టుకున్న పాదాలు ఎవరివి? కల కాదు ఇది కల కాదు, దర్శనం కాదండి. సరిగ్గా 1 గంట ఆ ప్రాంతంలో మధ్యాహ్న సమయం నా సొంత గదిలో మోకరించి ఉంటున్న ఆ సమయంలో మా రెండో అన్నే వచ్చాడని పాదాలు గట్టిగా పట్టుకొని చేతులు పైకెత్తాను. నా ప్రియమైన సహోదరులారా, ఇవి పుక్కిటి పురాణాలు కావు, కల్పిత కథలు కావు. ఇవి నా జీవితంలో వ్యక్తిగతంగా అనుభవించిన నగ్న సత్యాలు. నన్ను తీసుకెళ్ళి ఈ 2 చేతులు నరకండి, నరికి చేతుల్లో ఉన్న రక్తాన్ని అంతా పిండండి. ఆ పిండిన రక్తాన్ని ఇట్లాగా ఏదైనా ఉంటే, మిషన్లు ఏమన్నా ఉంటే ఆ రక్తాన్ని అంతా టేపులాగా ఆ యొక్క యాంప్లిఫైర్లో వేసి ఆడియో సిస్టంలో తీసుకెళ్ళి చూడండి. రక్తపు ప్రతి అణువే కాదు, ప్రతి పరమాణువు కూడా ఈ స్పర్శ, ఆయన పాదాలను తాకిన ఆ స్పర్శ, అవి వేణుళ్ళ కేకలు వేస్తూ ఆ రక్తపు ప్రతి పరమాణువు ఈ సాక్ష్యాన్ని చెప్తాయి మీకు. నేను ఎవరినైతే నా కళ్ళారా చూశానో, ఎవరి మాట అయితే చెవులారా విన్నానో, ఎవరినైతే ఈ చేతులు ముట్టి చూశాయో, ఆ యేసుక్రీస్తు సజీవుడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినప్పుడల్లా మనకు సమీపముగా ఉండే దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్య నా జీవితాన్ని ఈ విధంగా విప్లవాత్మకంగా ఒక్క అంచెలంచెలుగా కొన్ని నిదర్శనాలతో నన్ను బలపరిచి, చివరికి 18 ఏళ్ల వయసు వచ్చినప్పుడు నాకు అందరికీ ఉన్నట్టు, యవనస్తులకు అందరికీ ఉన్నట్లు అన్ని ఆశలు నాకు ఉన్నాయి. ఒంటికి రక్తం పట్టింది, ఆరోగ్యం వచ్చింది, మామూలు మనిషిని అయిపోయాను. అందరికీ ఉన్నట్లు ఆశలు నాకు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నదమ్ముళ్ళు ఉన్నారు, అంతా క్షేమంగా ఉంది. నేను ప్రభువుకి సాక్షిగా బ్రతకాలని నిబంధన చేసుకొని ప్రభువుకి సాక్షిగా బ్రతుకుతూ ఉన్న ఆ రోజుల్లో సంవత్సరం తిరిగి రాకమునిపే ప్రభు తేటగా నాతో మాట్లాడాడు. ఏమని? ఇదిగో నీవు నన్ను వెంబడించు, నా సేవ చెయ్యి. నేను ఎందుకు బాగు చేశానో తెలుసా? నీ ద్వారా వేవేల కొలది ప్రజల్ని బాగు చేయాలని నేను ఏర్పరచుకున్నాను, నా శక్తిని ప్రతిబింబించాలని. అందరూ యేసయ్య రక్తంలో రక్షణ ఉందని చెప్తున్నారు, గాయాలు విడిచిపెడుతున్నారు,
గాయాలు లేకుండా రక్తం ఎలా వచ్చింది? గాయాలే కదా ముందు, రక్తం ఆ తర్వాతే కదా. గనుక రక్తములో, యేసు రక్తములో ఆత్మకి రక్షణ ఎంత నిజమో, ఆయన గాయాలలో స్వస్థత కూడా అంతే నిజం. దీన్ని వేరు చేయకూడదు, గాయాన్ని రక్తాన్ని వేరు చేయకూడదు. గనుక నీవు వెళ్ళి నా యొక్క గాయాలలో విడుదల ఉందని, నా రక్తంలో రక్షణ ఉందని, ఈ రెండింటిని కలిపి ప్రసంగం చేయి. ప్రభువా, నేను చదువులేదు కదా నాయన, చదువుకున్న 6వ క్లాసు అక్షరాలు కూడా మర్చిపోయాను, మరి నేను ఏమిటి మీ సేవ చేయటం ఏంటని ఏడ్చాను. ప్రభు అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీ వెనువెంట ఉండి కార్యాలు చేస్తాను, నువ్వు వెళ్ళు. నీవు మెంటల్ ఎఫెక్ట్తో పిచ్చోడై బజార్లో తిరుగుతుంటే నిన్ను నేను బాగు చేయలేదు, వెళ్ళు, సాక్ష్యం చెప్పు, బుద్ధిగంతాలలో సాక్ష్యం చెప్పు, ప్రపంచమంతా సాక్ష్యం చెప్పు. అనేకుల జీవితాల్లో నిస్పృహలు నిట్టూర్పులు విడుస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో మార్పును కలుగు చేసి నువ్వు వెళ్ళు అని ప్రభు నన్ను గద్దిస్తే, ఆ రోజు నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి నా 18వ ఏట నా 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను పిలుస్తున్నావు, నీ సేవ చేస్తాను, నా వెనువెంటనే నన్ను నడిపించు. నేను కోరుకున్నది కాదు నీ సేవ, మీరు నన్ను రమ్మంటున్నారు కనుక నేను వస్తున్నాను, నన్ను కాచుకొని కాపాడాల్సిన బాధ్యత మీది, గనుక మీ సేవలో బయలుదేరుతున్నానయ్యా అని నన్ను దర్శిస్తూ తిరుగుతున్నారు. ఆయన వెళ్ళిన ప్రతి చోట ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ వస్తున్నాడు. గనుక ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రేమాస్వరూపైన ప్రభువా, వందనాలయ్యా. ఈ రాత్రి ప్రత్యేక కోణంలో నీవు మాట్లాడుతూ వచ్చావు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా సరిపోయిన వాడు. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. శ్రమ నొందిన వారి మీద నీవు జారి పడడానికి సమయము వచ్చే ఉన్నది. నీ కనికరం, నీ ఆదరణ, నీ దయ, నీ కనికరం, నీ కృప నీ ప్రజలు అనుభవించినట్లుగా విన్న వాక్యం మేరకు 2 చేతులెత్తి నీ ప్రజలు ప్రార్థిస్తున్నారయ్యా. నీ కనికరం దిగిరాని, నీ కనికరం దిగిరాని, నీ కనికరం దిగిరాని, 2 మేరకు వారసులుగా వాని బిడలను తీర్చిదిద్దు. గుండెల్లోని ఆ కలవరాన్ని అణిచివేయి. పశ్చాత్తాపం కలిగి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్తం ద్వారా కడగబడి నీటి బాప్త్యసం ద్వారా విడుదల పొందే రక్షణ భాగ్యం విడుదల కలుగునట్లుగా కార్యాన్ని చేయి.